ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని ప్రజలారా, మీకందరికి కూడా యేసు ప్రభు నామమున శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. దైవజ్ఞానం ఆధ్యాత్మిక కార్యక్రమంలో అనేకమైనటువంటి దీవెనకరమైన అంశాలు సందేశాల రూపంలో అందించబడి ఉన్నాయి. అవన్నీ కూడా యూట్యూబ్లో ఉంటూ ఉన్నాయి. మీరు వాటిని చూసి మరి దేవుని యొక్క దీవెనలు పొందాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ఒకవేళ అవి కానీ మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే, మేలుకరంగా ఉన్నట్లయితే వాటిని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటం, ఇతరులకు షేర్ చేయటం, లైక్ చేయటం, కామెంట్ చేయటం చేయండి. అలా చేయటం ద్వారా ఆ యొక్క సందేశాలు ఇతరులకు కూడా అందించబడతాయి, వారు కూడా మేలు పొందుతారు. మరి మంచిది. గతంలో ఒక మెసేజ్ చెప్పటం జరిగింది, నిజమైన దేవుణ్ణి గుర్తించటం ఎలాగా అనేటువంటిది. ఈ రోజున ఆ సందేశంలో కొనసాగింపు మరి ఇంకొక భాగం ఉంటూ ఉన్నది. అదేమిటనగా, చనిపోయిన వారు తిరిగి బ్రతుకుతారా? ఈ యొక్క దేవుని వాక్యములో అపోస్తల కార్యములు 17వ అధ్యాయములో మనం ఒకసారి గమనించినట్లయితే 30-31 వచనాలు. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందవలని మనుషులకు ఆజ్ఞాపించున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుష్యుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి ఒక దినము నిర్ణయించి ఉన్నాడు. మృతుల్లో నుంచి ఆయన్ను లేపినందున దీన్ని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగజేసి ఉన్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా మారు మనసు పొందాలని ఆజ్ఞయిస్తున్న మాట ఇక్కడ చూస్తాం. అంతటా అందరూ మారు మనసు పొందవాలని మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు. ఇప్పుడు ఎందుకు మారు మనసు పొందాలని ఆజ్ఞయిస్తూ ఉన్నాడు అనగా 31 అంటాడు, తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకానికి తీర్పు తీర్చబోయేడి ఒక దినము నిర్ణయించి ఉన్నాడు. భూలోకానికి తీర్పు తీర్చబోయే ఒక దినాన్ని దేవుడు నిర్ణయించాడు. భూలోకానికంటే భూమికి, నేలకని కాదు, మనుష్యులకు, భూమి మీద జీవించిన మనుషులందరికి కూడా తీర్పు తీర్చబోయేటువంటి ఒక దినము. అది ఎప్పుడు? భవిష్యత్తులో యేసుక్రీస్తు రెండవ రాకడ. ఆ రాకడ సమయంలో దేవుని యొక్క తీర్పులు అనేటువంటివి ఆరంభమవుతాయి. ఇక్కడ మనం గమనించినట్లయితే ఎప్పుడో చనిపోయినటువంటి మనుషులు ఉంటారు, క్రీస్తు పూర్వం చనిపోయిన వాళ్ళు ఉంటారు. ఆదాము నుంచి క్రీస్తు వరకు, రాకడ వరకు మనుషులు ఉన్నారు. వాళ్ళు అనేక మంది యేసు ప్రభువు రెండవ రాకడలో మరి తీర్పు తీర్చబడేటువంటి పరిస్థితిలోకి వస్తారు. ఇది ఎలా జరుగుతుంది? దేవుడు ఒక మాట చెప్పాడు. యోహాను సువార్త 5వ అధ్యాయము 28-29 వచనాలు. దీనికి ఆశ్చర్యపడుకుడి, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానముకు, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానము బయటికి వచ్చేదారు. ఒక కాలం వస్తున్నది, అప్పుడు ఆ కాలమున సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన శబ్దం విని బయటికి వస్తారంట. దేనికి వస్తారు బయటికి? తీర్పు పునరుద్ధానము, జీవ పునరుద్ధానం అని ఉన్నాయి.
సో అవి పొందటానికి వాళ్ళు వస్తారు. జీవం పొందటానికి, తీర్పు పొందటానికి సమాధుల్లో ఉన్నటువంటి వారందరూ కూడా బయటికి వస్తారు. అంటే చనిపోయిన వారందరూ కూడా తిరిగి లేపబడతారు అనేటువంటి విషయం ఇక్కడ ఉన్నది. భూలోకమునకు తీర్పు తీర్చబోయేటువంటి ఒక దినము ఉన్నది. ఆ దినమున అందరూ లేపబడతారు. మనము కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయంలో గమనించినట్లయితే ఈ సత్యము ఇంకా కొంచెం వివరంగా అక్కడ రాయబడింది. 15వ అధ్యాయము 20వ వచనం నుంచి, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లోంచి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణము వచ్చిన గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానమును కలిగెను. ఇక్కడ గమనించాలి, మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానం, చనిపోయిన వారు తిరిగి బ్రతికించబడటం కలిగింది. ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుచున్నారో అలాగున్నే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడతారు. ఆదాము వలన అందరికీ మరణము వచ్చినది, క్రీస్తు వలన అందరికీ పునరుద్ధానం వచ్చింది. ఇక్కడ మనం గమనించాలి, ఆదాము వలన మనుషులందరికీ మరణం వచ్చినట్లుగానే క్రీస్తు వలన మనుషులందరికీ పునరుద్ధానం కలుగుతుంది. అంటే అందరూ బ్రతికించబడతారు. ఇదే ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే మనం ఆ విషయాన్ని చూస్తాం. 23వ వచనం, మొదటి కొరింథీ 15:23, ప్రతివాడు తన వరసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు వారు బ్రతికింపబడతారు. ఇక్కడ 23వ వచనంలో మనం గమనించిన ప్రతివాడు తన వరసలోనే బ్రతికింపబడును. ప్రతివాడు బ్రతికింపబడును. చనిపోయిన వారు బ్రతుకుతారా అంటే దేవుని వాక్యమైన బైబిల్ చెబుతుంది ప్రతివాడు బ్రతుకుతాడు. సమాధుల్లో ఉన్నవారంతా బయటికి వస్తారు. ప్రతివాడు బ్రతుకుతాడు, తిరిగి లేపబడతాడు. సరే, తిరిగి లేపబడినప్పుడు ఏం జరుగుతుంది? ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 11వ వచనం, మరియు ధవళమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడైన ఒకరిని చూచితిని. భూమి ఆకాశములైన సముఖము నుండి పారిపోయెను, వాటికి నిలువ చోటు కనపడకపోయెను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండుట చూచితిని. గమనించండి, మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండి చూచితిని. యోహాను చూస్తుండగా దేవుడు సింహాసనం మీద కూర్చొని ఉండటం, గొప్పవారు కొద్దివారు అందరూ బ్రతికించబడి ఆయన ఎదుట నిలవబడటం అనేటి చూస్తున్నాం. కాబట్టి చనిపోయిన వారందరూ ఎక్కడికి పారు. దేవుడు వచ్చినప్పుడు ఆయన శబ్దం విని వారు లేచి బయటికి వస్తారు. వాళ్ళు ఎక్కడ ఉన్నప్పటికి కూడా, భూమిలో ఉన్నా సముద్రములో ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా, వారు మట్టికి మట్టి దుమ్ముకు దుమ్ము అయిపోయినా కూడా, బూడిదకి బూడిదైపోయినా కూడా, సముద్ర జలాల్లో కలిసిపోయినా కూడా, ఎక్కడికి పోయినా కూడా వారందరూ తిరిగి ఉనికిలోకి వస్తారు. ఉనికిలోకి దేవుడు తీసుకొస్తాడు. దేవుడు అంటే అదే, దేవుని యొక్క శక్తి అలా ఉంటుంది. ఆయన తాను చెప్పింది వాస్తవమని ప్రపంచాన్ని నిరూపించడం కోసం ఆయన తిరిగి లేవాల్సి వచ్చింది. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేవటానికి గల ఒక కారణం ఏంటంటే తీర్పు ఉన్నదని ప్రపంచానికి తెలియజేయటానికి. ఇదే విషయాన్ని మనం ఇంతకుముందు చదివాం. అపోస్తలుల కార్యముల్లో
17వ అధ్యాయంలో 31వ వచనంలో చదివాం. భూలోకమునకు తీర్పు తీర్చబోయే ఒక దినమును ఆయన నియమించి ఉన్నాడు. మృతుల్లో నుంచి యేసుక్రీస్తు లేవటం వల్ల దీన్ని నమ్మటానికి అందరికీ ఆధారం కలిగించాడు. ఏం ఆధారం కలిగించాడు? తీర్పు ఉంది అని ప్రతి మనిషి నమ్మటానికి ఆధారం ఏమిటి అనగా, క్రీస్తు తిరిగి లేచాడు. చచ్చిపోయి తిరిగి లేచి శరీరముతో దైవలోకానికి వెళ్ళటం ద్వారా దేవుడు ఉన్నాడు అని, పరలోకం అనేది ఉన్నది అని ఈ ప్రపంచంలో ప్రతి మనిషి కూడా నమ్మి తాను చేయుచున్నటువంటి పాపములను విడిచిపెట్టి దేవుని యందు నమ్మిక, యేసు ప్రభుని నమ్మిక ఉంచి ఆయన్ని వెంబడించి ఆ తీర్పును తప్పించుకునే ఏర్పాటు ప్రతి మనిషికి చేశాడు. మరి గతంలో క్రీస్తు రాకముందు చనిపోయినటువంటి మనుషులు ఉన్నారు కదా, ఈ దినాల్లో కూడా క్రీస్తు అంటే తెలియకుండా చనిపోయిన మనుషులు ఉన్నారు కదా, వారికి తీర్పు ఎలా ఉంటుంది అనేటువంటిది గత వీడియోలో నేను చెప్పి ఉన్నాను, గత సందేశాల్లో చెప్పి ఉన్నాను. క్రీస్తుని నమ్మని వారు నరకానికి వెళ్తారా అనేటువంటి అంశం మీద వివరంగా చెప్పి ఉన్నాను. యూట్యూబ్లో ఉన్నది, దాన్ని చూడాల్సిందిగా కోరుతూ ఉన్నాను. కాబట్టి యేసు ప్రభువునందు ప్రతి మనిషి నమ్మిక ఉంచి తన పాపములను విడిచిపెట్టి మారు మనసు పొంది మనిషి ఈ లోకం వదిలిన తర్వాత తన పాపాలకు వచ్చేటువంటి శిక్ష నుంచి తప్పించబడాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. మనిషి ఆ విధమైన మార్పు మనిషిలో రావాలి అంటే మనిషికి ఒక ఆధారం కావాలి. ఊరకనే మారడు మనిషి. మాటలు చెబితే మారేది కొంతవరకే, అద్భుతాలు చేస్తే మారేది కొంతవరకే, స్వస్థతలు చేస్తే మారేది కొంతవరకే. అది తాత్కాలికం మాత్రమే, అప్పటికప్పుడు మారతారు. నిజంగా పాపాలన్నీ ఒప్పుకొని విడిచిపెట్టి మారు మనసు పొంది కష్టమైన, నష్టమైన, శ్రమైన, రోగమైన, హింస అయినా, మరి ఎలాంటి ఒత్తిళ్ళు వచ్చినా, ఎలాంటి ప్రలోభాలు వచ్చినా ఏ మాత్రం కూడా వాటికి తల వంచకుండా తాను మంచిగా జీవించాలి అంటే మనిషికి ఒక ఆధారం కావాలి. ఊరకనే మంచి మనిషిగా జీవించడు, ఊరకనే పాపాన్ని వదిలిపెట్టాడు. ఎందుకు వదిలిపెట్టాలి పాపాన్ని అంటాడు. ఈ ఎంజాయ్మెంట్ అంతా ఎందుకు వదిలిపెట్టాలా? ఈ అక్రమ సంపాదన ఎందుకు వదిలిపెట్టాలా? ఈ మోసాన్ని ఎందుకు వదిలిపెట్టాలా? ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి సరదాలనేటువంటి ఎందుకు వదిలిపెట్టాలా? ఏమే అంత అవసరం ఏముంది అని మనిషి ప్రశ్న వేసినప్పుడు, నీకు పరలోకం ఉంది, నరకం ఉంది, వదిలిపెట్టకుండా నరకానికి పోతావు, అవన్నీ వదిలిపెట్టి మంచిగా జీవిస్తే పరలోకానికి వెళ్ళి చెప్తా అంటే ఇవుడు నమ్మడు. ఆ వ్యక్తి నమ్మాలి అంటే ఒక ఎవిడెన్స్ అతనికి ఉండాలి, ఒక ఆధారం ఉండాలి. అందుకనే మనం చదివినటువంటి అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 31వ వచనములు అంటాడు, మృతుల్లో నుంచి చూడండి, ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయే ఒక దినము, భూలోకంలో మనుషులందరికీ తీర్పు తీర్చబోయే ఒక దినం నిర్ణయించాడు. మృతుల్లో నుంచి ఆయన లేపినందున దీన్ని నమ్ముటకు అందరికీ ఆధారం కలుగు చేశాడు. మృతుల్లో నుంచి ఆయన లేవటం ద్వారా నమ్మటానికి ఆధారం కలుగు చేశాడు. అవును నరకం ఉన్నది, అవును తీర్పు ఉన్నది, అవును శిక్ష ఉన్నది, కాబట్టి నేను పాపం చేయకూడదు, కాబట్టి నేను పాపాన్ని విడిచిపెట్టాలా,
కాబట్టి నేను పరిశుద్ధంగా జీవించాలా, ప్రేమ కలిగి జీవించాలా, క్షమాపణ కలిగి జీవించాలా, మంచితనం కలిగి జీవించాలా. ఎందుకు జీవించాలా? నువ్వు చేసేటువంటి తప్పులకు తీర్పు అనేటువంటిది ఉన్నది కాబట్టి. మనం చదివినటువంటి వాక్య భాగాలన్నీ గమనిస్తే ఆయన చనిపోయాడు, తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళాడు, రెండోసారి వస్తాడు. ఆయన శబ్దం విని సమాధుల్లో ఉన్న వారందరూ వెలుపలకు వస్తారు. యోహాను సువార్త 5వ అధ్యాయంలో మనం చదివాం. కొంతమంది ఏమో మేలు పొందటానికి వస్తారు, కొంతమంది ఏమో శిక్ష పొందటానికి వస్తారు. జీవం పొందటానికి వస్తారు, శిక్ష పొందటానికి వస్తారు సమాధుల్లో ఉన్నవారు. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయంలో మనం చదివాం. ప్రతి వాడు బ్రతికించబడతాడు, ప్రతి మనిషి బ్రతికించబడతాడు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో చదివాం. కొద్దివారేమి గొప్పవారేమి చనిపోయిన వారందరూ కూడా ఆయన ఎదుట తిరిగి లేపబడి తీర్పు కోసం నిలబడి ఉన్నారని చూస్తూ ఉన్నాం. ఇదంతా కూడా మనం నమ్మాలి అంటే ఇది గ్రంథము, ఇది కథ, ఇది మీరు రాసుకున్నది అని ఎవరన్నా కామెంట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇది నమ్మాలి అంటే ఒక ఆధారం కావాలి. ఆ ఆధారాన్ని ఇవ్వటం కోసమే యేసు ప్రభు తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేచాడు. శిష్యులు నమ్మలా తిరిగి లేచాడంటే. కల అనుకున్నారు, మాయ అనుకున్నారు, భ్రమ అనుకున్నారు. వారిని నమ్మించటం కోసము 40 దినాలు వాళ్ళతోటి ఉన్నాడు. 40 దినాల పాటు వారికి కనపడుతూ దేవుని రాజ్య విషయాల గురించి బోధించుచు అనేక రుజువులు చూపి తనను తాను వారికి సజీవుడిగా కనపరుచుకున్నాడు. ఈ అపోస్తల కార్యముల్లో 1వ అధ్యాయములో మనం ఆ విషయాన్ని చూడవచ్చు. 1వ అధ్యాయం 3వ వచనం. ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు వారికి అగుపడుచు దేవుని రాజ్య విషయముల గురించి బోధించుచు అనేక ప్రమాణములను చూపి, అనేక ప్రమాణములంటే రుజువులను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకునేను. శిష్యులందరికి కూడా తనను తాను సజీవుడుగా అనగా చనిపోయి తిరిగి లేచానని చూపించుకున్నాడు. ఎన్ని రోజుల పాటు? 40 డేస్, 40 రోజుల పాటు వారితో ఉంటూ, వారికి కనపడుతూ, వారితో మాట్లాడుతూ అనేక రుజువుల్ని వారికి చూపించి ప్రమాణాలు చూపించి వారికి ఒక విషయాన్ని బాగా అర్థమయ్యేటట్టు చేశాడు. ఏంటంటే ఆయన సజీవుడు, సమాధిలో ఉన్నవాడు కాదు, కల కాదు, భ్రమ కాదు, మాయ కాదు, ఇది వాస్తవము అని వాళ్ళకి అర్థమైంది. అర్థమైన తర్వాత చెప్పాడు, సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త అని చెప్పండి, సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో బాప్తీసం ఇవ్వండి, నేను ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించిన అవన్నీ గైకొన బోధించడని చెప్పి వారు చూస్తుండగా పైలోకానికి వెళ్ళిపోయాడు. వారు ఆనాడు ప్రపంచమంతా కూడా ఆయన గురించిన విషయాలు చెప్పారు. దేవుడు వచ్చాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళారు, దీనికి మేము సాక్షులం, మేము కన్నులారా చూసామని చెప్పి ప్రపంచమంతా కూడా వారు ఆనాడు వెళ్ళి చెప్పారు. వారు ఈ లోకాన్ని వదిలిపెట్టే సమయం దగ్గర పడినప్పుడు వారు చూచిన విషయాలు, విన్న విషయాలన్నీ ఈ గ్రంథస్థం చేసి ఈ గ్రంథాలను భద్రపరిచి మనకు అందించి వెళ్ళారు. కాబట్టి ఇవన్నీ వాస్తవాలై ఉన్నాయి. ఈ వాస్తవాల కోసం వారు ఎంతో కష్టపడ్డారు. చెరసాల్లోకి వెళ్ళారు, కొరడా దెబ్బలు తిన్నారు, శిరచ్ఛేదనం చేయబట్టానికి కూడా వెనకాడలేదు, భయపడలేదు. బ్రతుకుట క్రీస్తే, చావు అయితే లాభం నిలబడ్డారు. సో ఈ విధంగా వారు క్రీస్తు కొరకు కష్టపడి కొరడా దెబ్బలు కొట్టించుకొని జైలుకు వెళ్ళి అనేక బాధలు అనుభవించడానికైనా ఇష్టపడ్డారు, కానీ క్రీస్తును వదిలిపెట్టడానికి ఇష్టపడలా. ఈ అపోస్తల కార్యముల గ్రంథంలో వాళ్ళు మాట్లాడిన మాటల్లో ఒక మాట రికార్డ్ చేయబడింది. వాళ్ళని బెదిరించి యేసు ప్రభువుని గురించి చెప్పకూడదని చెప్పినప్పుడు వాళ్ళు ఒక మాట అంటారు. 4వ అధ్యాయము
20వ వచనములో మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. మేము చూసిన వాటిని మేము విన్న వాటిని చెప్పకుండా ఉండలేము, చెప్పాల్సిందని ఎంత బెదిరింపులు వచ్చినా కూడా నిలబడ్డారు. కారణం ఏంటంటే వాళ్ళు చూశారు. ఏం చూశారు? యేసు ప్రభు చచ్చిపోయి తిరిగి లేచి చూశారు, పరలోకానికి వెళ్ళేది చూశారు. ఆయన చనిపోయి తిరిగి లేవటం వల్ల, పరలోకానికి వెళ్ళటం వల్ల ఆయన చెప్పిన విషయాలన్నిటికి కూడా నమ్మటానికి ఆధారం కుదిరింది, నమ్మటానికి ఆధారం దొరికింది. ఆయన ఈ లోకంలో ఉండగా పరలోకాన్ని గురించి చెప్పారు, నరకం గురించి చెప్పాడు, తీర్పు గురించి చెప్పాడు. ఇవన్నీ కూడా వాస్తవాలని రుజువు చేయటానికి ఆయన తిరిగి లేచాడు. సో ఆయన పునరుద్ధానం ద్వారా ప్రపంచానికి మారు మనసు పొందాలనేటువంటి సందేశాన్ని ఆయన అందిస్తూ ఉన్నాడు. ఈ వాక్యం వింటున్నటువంటి ప్రియమైన వారలారా, గమనించండి. పరలోకం అనేది, నరకం అనేది వాస్తవాలై ఉంటూ ఉన్నాయి. అవి కథలు కాదు, అవి నమ్మకాలు కాదు, అవి వాస్తవాలు. మనిషి తాను చేస్తున్నటువంటి పొరపాట్లు, తప్పులు, పాపాలు, మోసాలు, దొంగతనాలు, నరహత్యలు, వ్యభిచారాలు, అబద్ధాలు, అసూయ, కక్ష, ద్వేషము, కఠినత్వము, దుర్మార్గత్వం, ఇవన్నీ కూడా విడిచిపెట్టి తన పాపాలు దేవుడి దగ్గర ఒప్పుకొని మారు మనసు పొందితే అతడు క్షమించబడతాడు, నరకానికి పోకుండా తప్పించబడతాడు, పరలోకంలో ప్రవేశిస్తాడు. కాబట్టి ఒక గొప్ప అవకాశం ప్రపంచానికి దేవుడిస్తూ ఉన్నాడు. తీర్పు తీర్చబోయే ఒక దినం ఉన్నది. మనుషులకి వారి వారి క్రియలను బట్టి వాళ్ళు చనిపోయినప్పటికి కూడా తిరిగి లేపబడి తీర్పు తీర్చబడతారు. ప్రతి వానికి కూడా వాని క్రియలను బట్టి తీర్పు తీర్చబడుతుంది. ఈ యొక్క ప్రకటన గ్రంథంలో ఇంతకుముందు మనం చదివిన 20వ అధ్యాయాన్ని ఒకసారి చూసినట్లయితే 13వ వచనం, సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణము, పాతాళలోకం వాటి వశంలో ఉన్న మృతులను వారిలో ప్రతి వాడు తన క్రియల చొప్పున తీర్పు పొందిన. మరణము, మృతుల్లోకం అగ్నిగుండంలో పడవేయబడి, అగ్నిగుండం 2వ మరణం. ఎవని పేరైనా జీవగ్రంథమందు రాయబడినట్టు కనపడిన ఎళ్ళ వాడు అగ్నిగుండములో పడవేయబడిను. గమనించండి, ప్రతి వాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. 20వ అధ్యాయము 13వ వచనం. ప్రతివాడు తిరిగి లేపబడతాడు, ప్రతివాడు తీర్పు పొందుతాడు. ప్రతివాడు ఏ బేసిస్లో తీర్పు పొందుతాడు? తన క్రియల చొప్పున తీర్పు పొందుతాడు. కాబట్టి తీర్పు ఉన్నది. తీర్పు ఉన్నదని మనకి నమ్మకం కలిగించడం కోసం దేవుడు చనిపోయి తిరిగి లేవలసి వచ్చింది. కాబట్టి ఇక్కడ ఒక మాట రాయబడింది, ఎవని పేరైనా జీవగ్రంథమందు రాయబడినట్టు కనపడని ఎళ్ళవాడు అగ్నిగుండంలో పడవేయబడిను. కాబట్టి యేసు ప్రభువుని నమ్మి పాపాలు చేసిన పాపాలు ఒప్పుకొని క్షమాపణ కోరుకొని బాప్తిసం పొందినటువంటి వ్యక్తుల పేర్లు జీవగ్రంథంలో రాయబడతాయి. దైవలోకంలో జీవగ్రంథం అనే గ్రంథం, ఆ గ్రంథంలో అతని పేరు రాయబడుతుంది. అతడు ఈ భూలోకాన్ని వదిలిన తర్వాత దైవలోకంలో ప్రవేశించడానికి అతనికి అర్హత కలుగుతుంది. లేదా యేసు ప్రభు రెండోసారి వస్తే అతడు ఈ దేహంలో ఉండగా మార్పు నొంది అతడు దైవలోకంలో ప్రవేశించడానికి అర్హత ఏర్పడుతుంది. ఒకవేళ అతను చనిపోయి ఉంటే అతడు తిరిగి లేపబడతాడు, మహిమ దేహంతో లేపబడి దైవలోకంలో ప్రవేశిస్తాడు. ఇవన్నీ వాస్తవాలని మనం నమ్మించటం కోసము ప్రభువు తిరిగి లేవలసి వచ్చింది. కాబట్టి ప్రియమైన వారులారా గమనించండి, చనిపోయిన వారు తిరిగి బ్రతుకుతారా అంటే తప్పకుండా బ్రతుకుతారు. అయితే ఇక్కడ ఒక శుభ సందేశం ఏంటంటే, యేసు ప్రభువును నమ్మి చనిపోయినటువంటి వారందరూ కూడా తిరిగి బ్రతుకుతారు, ఒకరోజు వస్తారు. తెస్సలోనిక పత్రికలో మనం గమనించినప్పుడు మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం, ఆర్భాటంతో ప్రధాన శబ్దంతో దేవుని బూరతో పరలోకం నుంచి ప్రభువు దిగి వచ్చును,
క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొంటూ ఆకాశ మండలమును మేఘముల మీద కొనిపోబడదు. కాగా మనం సదాకాలం ప్రభువుతో కూడా ఉంటాం. ఇక్కడ గమనించండి, క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు. రెండవ రాకడలో ఆర్భాటంతో ప్రధాన దూత శబ్దంతో దేవుని బూరతో ప్రభు వస్తాడు. వచ్చేటప్పుడు వాళ్ళు వెంట పెట్టుకొని వస్తాడు. ఇక్కడ భూమి మీద వారి కొత్త దేహాలు ఇవ్వబడతాయి. మట్టికి మట్టి అయిపోయినా కూడా వారు రెప్పపాటు కాలంలో మార్పు నొందిన దేహాలను కలిగిన వారుగా ప్రత్యక్షం అవుతారు. భూమి మీద ఉన్నటువంటి మనము ఎవరైతే యేసు ప్రభువుని నమ్మి మారు మనసు పొంది బాప్తిసము సిద్ధపడి ఉంటారో వాళ్ళు రెప్పపాటు కాలంలో మార్పు నొంది వారు వీరు ఏకంగా ఎత్తబడి దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. గమనించండి, ఈ వాక్యం వింటున్న వారిలో ఇంకా ఎవరైనా దేవుని నమ్మకుండా ఉంటే ఇది అనుకూల సమయం, ఇది రక్షణ దినం. ఇంకా ఎవరైనా మారకుండా ఇంకా పాపాల్లోనే జీవిస్తూ ఉంటే ఇప్పుడైనా మారండి. ఇంకా బాప్తీసం పొందకుండా ఉంటే వెంటనే బాప్తీసం పొందండి. మీ పేర్లు జీవగ్రంథం రాయబడతాయి. నరకం నుంచి మీరు తప్పించబడతారు. పరలోకంలో దేవునితోటి ఉంటారు. యుగ యుగాలు ఆయన మహిమలు ఉంటారు. కాబట్టి ఈ మాటలు మనసులో పెట్టుకొని పరలోకం వాస్తవం, నరకం వాస్తవము అనే విషయాన్ని గుర్తించి మారు మనసు పొందవలసిందిగా, బాప్తీసం పొందవలసిందిగా, జీవగ్రంథంలో పేరు లిఖించబడే విధంగా మీ జీవితాల్లో దేవుని కార్యాలు జరిగించవలసిందిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్న దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, వాక్యం విన్న బిడ్డలందరినీ వారి కుటుంబాలు దీవించండి. వారిలో ఇంకనూ నీ యందు నమ్మిక ఉంచకుండా వారు నమ్మిక ఉంచుటకు సహాయం చేయండి. మారు మనసు పొందిన వారు మారు మనసు పొందుటకు సహాయం చేయండి. బాప్తీసం పొందిన వారు బాప్తీసం పొందుటకు సహాయం చేయండి. ప్రతి ఒక్కరు రక్షణ పొందాలి. వారి పేర్లన్నీ జీవగ్రంథంలో రాయబడాలి. వారందరు నరకం నుంచి తప్పించబడాలి. ప్రతి ఒక్కరు రక్షింపబడాలి. ఇంకా ఈ ప్రపంచంలో ఎంతోమంది నాయనా మరి రక్షణ లేకుండా ఉన్నారు. వారిని కనికరించండి. వారిని, వారి కుటుంబాలని మీరు దర్శించి రక్షించమని, ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన మీ దాసుని కుటుంబాన్ని దీవించమని కోరుకుంటూ, ఈ వాక్యం వింటున్న అందరినీ వారి కుటుంబాలు దీవించి నీ రెండవ రాకడలో అందరూ ఎత్తబడి నీ యొక్క రాజ్యంలో మహిమలో ప్రవేశించేందుకు సిద్ధపరచమని కోరుకుంటూ యేసు ప్రభువు దివ్యనామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి, సమాధానం, సకల ఆశీర్వాదాలు మీకు మీ కుటుంబాలకు సదాకాలం తోడై ఉండుగాక. ఆమేన్.